హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు? సో మార్నింగ్ అయితే నాటుకోడి చేసాం కదా. సో నాటుకోడి చేసిన తర్వాత అందులోకి దాని కాంబినేషన్ సంగటి చేయకపోతే ఎట్లా చెప్పండి. అందుకనే సంగటి వండుతున్నా. సో నేను సంగటిని అయితే రేషన్ బియ్యంతో చేస్తా. మరి మీరు ఏ రైస్తో చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువ ఈ రేషన్ బియ్యమే ప్రిఫర్ చేస్తాను సంగటి చేసినప్పుడు, ఎందుకంటే మెత్తగా బాగుంటుంది అని చెప్పేసి. సో దీన్ని అయితే నేను అంటే ఒక 15 మినిట్స్ నానబెట్టుకొని ఇప్పుడు కుక్ చేస్తున్నా. దీనిలోకి నాటుకోడి పులుసు. సో నాటుకోడి పులుసు చేసిన తర్వాత ఇక దాని కాంబినేషన్ సంగటి లేకపోతే ఎట్లా చెప్పండి. ఇదిగోండి వేడి సంగటి ఇప్పుడైతే ప్రిపేర్ చేసేసిన. అసలు సూపర్ ఉంది టేస్ట్. ఒక వేడి దీన్ని ముద్దలు చేయాలి, బాగా కాలుతుంది. అందుకని చెప్పేసి ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇద్దామని చెప్పి ఆగాను అనమాట. ఈలోపు చిట్టుతల్లికి స్నానం చేయించి తీసుకొచ్చేసాను. సో ఇక మా వారైతే నాకు ఆకలేసేస్తుంది, నాకు పెట్టేసేయండి, మీరు ఎప్పుడైనా తినండి అని అన్నారు. అందుకని చెప్పేసి ఇక ఆయన కోసం ముద్దలు కూడా చేసేసాను. నేను ఎట్లా చేస్తానంటే బౌల్లో కొంచెం వాటర్ అద్దుకొని చేతికి దానికి అట్లా తడి అంటించి దాంట్లో మనకు కావాల్సినంత వేసుకొని దాన్ని ముద్దలుగా చేస్తాను అన్నమాట. సో మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. అసలు చేసే విధానం అదో కాదో కూడా నాకు తెలియదు, బట్ నేనైతే ఇట్లా చేస్తాను. మరి ఒకవేళ నేను చేసింది రాంగ్ అయితే అసలు ఎట్లా చేయాలి ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. నేను నేర్చుకుంటా. తప్పే ముందు చెప్పండి. తెలియని విషయాలు నేర్చుకోవడంలో అసలు తప్పే లేదు కదా, ఓకేనా? సో మేమైతే ఇదివన్నీ తినేస్తున్నాం. మొత్తం 2:30 అయింది అంతే. సో ఒకటైతే మా వారు తిన్నారు, ఇంకొకటి నేను తిన్నా. ఆ ఆర మాత్రం చిట్టుతల్లికి పెట్టేశాను. బట్ ఫస్ట్ టైం కదా, అందులో రేషన్ బియ్యం అయ్యేసరికి తను చాలా అంటే తినలేదు. ఇంకా మేము కూడా సరే లైట్ తీసుకున్నాం అనమాట. వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.